హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 20th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది ఆర్ సరైనవి? సో ఐఎస్ఎస్ గురించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇందులో సరైన స్టేట్మెంట్స్ గురించి చూద్దాము. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో నిమ్న భూ కక్షలో తిరుగుతుంది. సో లో ఎర్త్ ఆర్బిట్లో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ తిరుగుతుంది అని ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇవ్వడం జరిగిందండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మనకి. సో వీ కెన్ ఎలిమినేట్ సి అండ్ డి ఆల్సో. అండ్ సెకండ్ వన్ చూడండి. ఇది ప్రతి 24 గంటలకు భూగోళాన్ని చుట్టి వస్తుంది. జనరల్గా లో ఎర్త్ ఆర్బిట్లో ఉండే ఏదైనా శాటిలైట్ కావచ్చు, ఇండియన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇవన్నీ సుమారు 90 నుంచి 93 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే లో ఎర్త్ ఆర్బిట్ కేవలం 400 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంటుంది కాబట్టి ఇది భూమి చుట్టూ తిరగడానికి కేవలం 90 నుంచి 93 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఆబ్వియస్లీ ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్, భారతదేశం కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్య దేశం. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. చైనా అండ్ ఇండియా రెండు కూడా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో భాగస్వామ్య దేశాలు కాదు. చైనా తన ఓన్ స్పేస్ స్టేషన్ టియాంగాంగ్ ని అభివృద్ధి చేసుకుంది. అలానే భారతదేశం 2035 నాటికి తన ఓన్ స్పేస్ స్టేషన్ భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అండ్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అమెరికా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ, జాక్సా, జపాన్స్ జాక్సా, కెనడా స్పేస్ ఏజెన్సీ, ఇవన్నీ భాగస్వాములుగా ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ప్రగతి బాట సంక్షేమ పూదోట. సో ఈ ఆర్టికల్ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు గణాంకాలను ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి తెలంగాణ ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, అంతరిక్షం నుండి అవనికి క్షేమంగా సునీత. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుని 9 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మిస్లీనియస్ జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఇస్తాం. సో పాడి పరిశ్రమకు నిధులను కేటాయించి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ఇక్కడ కేంద్ర మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, పెట్రోలులో 20% ఇథనాల్. సో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి అలానే నేషనల్ బయోఫ్యూయల్ పాలసీకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది గవర్నెన్స్ మరియు ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, వాతావరణంలో పెరిగిన బొగ్గు పులుసు వాయువు. రోజు రోజుకి పెరిగిపోతున్న CO2 కాన్సన్ట్రేషన్స్ గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. అలానే సిక్స్త్ వన్, UPI మోసాలకు చెక్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐలో కొన్ని కీలక మార్పుల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్న అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రగతి బాట సంక్షేమ పూదోట. తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఇంపార్టెంట్ గణాంకాలు మరియు డీటెయిల్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు, అలానే సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.04 లక్షల కోట్లు. అండ్ గ్యారంటీ హామీలకు 56,000 కోట్లు, అభివృద్ధి పనులకు 36,504 కోట్లు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, విద్యుత్ రాయితీలకు నిధుల పెంపు, కొత్తగా రాజీవ్ యువ వికాసం, ఇందిరా గిరిజల వికాసం, సోలార్ గ్రామం, నగరాభివృద్ధి పథకాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా 3.04 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం గురించి ఇక్కడ చూద్దామండి. ఇందులో 2023-24 యాక్చువల్ ఎస్టిమేట్స్, వాస్తవ గణాంకాలు, అలానే 2024-25 సవరించిన అంచనా, రివైజ్డ్ ఎస్టిమేట్స్, అలానే 2025-26 బడ్జెట్ అంచనా, బడ్జెట్ ఎస్టిమేట్స్, ఈ 3 గణాంకాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. రెవెన్యూ రాబడులు 2024-25
రివైజ్డ్ ఎస్టిమేట్స్లో చూస్తే 2.02 లక్షల కోట్లుగా ఉంది. 2025-26 బడ్జెట్ అంచనాలలో అది 2.29 లక్షల కోట్లుగా ఉంది. ఈ రెవెన్యూ రాబడులలో సబ్ కాంపోనెంట్స్ గురించి చూస్తే కేంద్ర పన్నులలో వాటా మనకి 2025-26 బడ్జెట్లో 29,899.77 కోట్ల రూపాయలుగా అంచనా వేయడం జరిగింది. అలానే పన్ను ఆదాయం వచ్చి 1.45 లక్షల కోట్లుగా ఇక్కడ అంచనా వేశారు ఈ బడ్జెట్ అంచనా 2025-26 ప్రకారం. అలానే పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్సెస్ కి సంబంధించి 31,618 కోట్లుగా అంచనా వేశారు. గ్రాంట్ల రూపంలో 22,782.50 కోట్లుగా ఇక్కడ బడ్జెట్ అంచనా అనేది చూడవచ్చు. మొత్తంగా మనము ఈ రెవెన్యూ రాబడులు చూస్తే 2.29 లక్షల కోట్లుగా ఇక్కడ 2025-26 బడ్జెట్ యొక్క అంచనా. అలానే మూలధన వసూళ్లు క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి చూస్తే మొత్తంగా 74,645.92 కోట్లుగా ఇక్కడ అంచనా వేయడం జరిగింది బడ్జెట్ 2025-26లో. అదే మనకి 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూసినప్పుడు 64,501 కోట్లు, 2023-24 యాక్చువల్ ఎస్టిమేట్స్ ప్రకారం మనకి 61,496 కోట్లుగా ఉంది. అండ్ సబ్ కాంపోనెంట్స్ ఇందులో చూసినప్పుడు 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం బహిరంగ మార్కెట్ రుణాలు 64,539 కోట్లు, కేంద్రం నుంచి రుణాలు 4,000 కోట్లు, ఇతర రుణాలు 1,000 కోట్లు, డిపాజిట్లు తదితరాలు 4,000 కోట్లు, రుణాలు అడ్వాన్స్లు 1,106.92 కోట్లు. ఈ విధంగా మొత్తం మూలధన రిసిప్ట్స్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ 74,645.92 క్రోర్స్గా ఇక్కడ అంచనా వేయడం జరిగింది. టోటల్ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్ రెండు కలిపి మనం చూస్తే 3,04,466 కోట్లుగా ఇక్కడ అంచనా వేయడం జరిగింది. 3.04 lakh క్రోర్స్గా చెప్పవచ్చు. సో రాబడీలు గురించి అంటే రిసిప్ట్స్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ గురించి చూసినప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం మనకి 2.26 lakh క్రోర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో వడ్డీల చెల్లింపులే 19,369.02 కోట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి చూస్తే 36,504.45 కోట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువ ఉందో చూడండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది జనరల్గా డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం ఖర్చు పెట్టేదానిని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. అలానే వడ్డీల చెల్లింపులు ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. అయితే మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కేవలం 36,504.45 కోట్లుగానే ఉంది. తెలంగాణ అనే కాదండి, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంటుంది. అండ్ యూనియన్ బడ్జెట్ ని కూడా పరిశీలిస్తే సేమ్ ప్రాబ్లమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. బడ్జెట్లోని 2 కాంపోనెంట్స్ రెవెన్యూ సైడ్ అండ్ క్యాపిటల్ సైడ్. అండ్ ప్రతి సైడ్ మనము రెవెన్యూ సైడ్లో రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ చూసాము. టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం వ్యయం చూస్తే 3,04,965 కోట్లు 3.04 lakhs క్రోర్గా ఇక్కడ మనం చెప్పవచ్చు. అలానే ఈ బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని సూచించే పై చార్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలానే తెలంగాణ బడ్జెట్లో వివిధ ప్రాధాన్య పథకాలకు ఇచ్చిన కేటాయింపుల గురించి ఇక్కడ చూద్దామండి. రైతు భరోసాకి 18,000 కోట్లు కేటాయించడం జరిగింది. అలానే చేయూత పథకానికి 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇల్లు పథకానికి 12,571 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లు. అంటే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ బస్ రైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికోసం 4,305 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలానే స్కాలర్షిప్లు స్టైఫండ్లు విషయంకి వస్తే 4,452 కోట్లను కేటాయించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం 3,683 కోట్లు కేటాయించడం జరిగింది. బియ్యం రాయితీ మీద 3,000 కోట్లను కేటాయించడం జరిగింది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 2,900 కోట్లు. గ్యాస్ రాయితీ మహాలక్ష్మి పథకంలోనే గ్యాస్ రాయితీ పథకం అనేది ఇంకొకటి ఉంది. దీనికోసం 723 కోట్లను కేటాయించడం జరిగింది. అలానే గృహజ్యోతి పథకానికి సంబంధించి 2,080 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ పథకం కింద అల్పాదాయ వర్గాలకి 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వస్తే వారికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది అందించడం జరుగుతుంది. దీని కొరకు 2,080 కోట్లను కేటాయించారు. అలానే సన్నవడ్లకు బోనస్ కింద 1,800 కోట్లు, పారిశ్రామిక రాయితీలు 1,730 కోట్లు,
అండ్ రాజీవ్ యువ వికాసం కొరకు 6,000 కోట్లు. ఈ రాజీవ్ యువ వికాసంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ని ఇవ్వడం జరుగుతుంది. కొరకు 6,000 కోట్లను కేటాయించారు. అలానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్లు, గ్రామాల్లో సోలార్ విద్యుత్తుని ప్రమోట్ చేయడం కోసం 1,500 కోట్లు, గ్రీన్ ఎనర్జీ ప్రమోషన్ కోసం 1,000 కోట్లు, డైట్ కళాశాలల కోసం 2,659 కోట్లు, రైతు బీమా కోసం 1,589 కోట్లు, పర్యాటక ప్రాజెక్టుల కోసం రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది, దానికోసము మరియు పర్యాటక ప్రాజెక్టుల కోసం 721 కోట్లు, విద్యుత్ రాయితీ కోసం 11,500 కోట్లు అండ్ వర్సిటీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 500 కోట్లు. ఈ విధంగా అనేక ప్రాధాన్య పథకాలకు కేటాయింపులను ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత, 9 నెలల నిరీక్షణ సుఖాంతం. ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్ గా సునీత విలియమ్స్ గారు భూమి మీదకి క్షేమంగా చేరుకున్నారు. అండ్ అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సూల్ ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు, వ్యోమగాములందరూ పునరావాసానికి తరలింపు, భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. సుమారు 9 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండిపోవడం వలన ఇప్పుడు ఈ భూ వాతావరణానికి తగినట్లు వాళ్ళు అడాప్ట్ అవడం కోసం పునరావాస కేంద్రానికి కూడా తరలించడం జరిగింది. ఉత్కంఠ నిరీక్షణకు తెరదించుతూ సునీత విలియమ్స్, విల్మోర్, మరో 2 వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. వారి కోసం ఐఎస్ఎస్కు వెళ్లిన స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ స్పేస్ షిప్ వారిని సురక్షితంగా తీసుకువచ్చింది. అలానే భూ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడడానికి వారిని పునరావాసానికి కూడా తరలించడం జరిగింది. వ్యోమగాములు ఎక్కువ కాలం అంతరిక్ష కేంద్రంలో ఉండడం వలన శరీర బరువును కోల్పోవడం, దృష్టి సంబంధిత సమస్యలు తలెత్తడం, కండరాలు క్షీణించిపోవడం, సంతులనాన్ని కోల్పోవడం, ఎముకల సాంద్రత తగ్గిపోవడం వంటి వాటికి గురయ్యే అవకాశం ఉంది. వీరు 285 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి దాదాపు 19.5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించడంతో సమానంగా, అలానే భూమి చుట్టూ 4,576 సార్లు పరిభ్రమించారు. ఇన్ని రోజుల పాటు అంతరిక్షంలో ఉండిపోవడం వలన ఇప్పుడు భూ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధంగా వారికి పునరావాసాన్ని కల్పించడం జరిగింది. అలానే సునీత విలియమ్స్కి భారతీయ మూలాలు ఉండడంతో ఆమె క్షేమంగా భూమికి చేరుకోవడంతో ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. గుజరాత్లోని మెహసానా జిల్లాలోని జలాసన్లో ఆమె పూర్వీకులు ఉంటున్నారు. అలానే వ్యోమగాముల రాకపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు హర్షం వ్యక్తం చేయడం కూడా మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాడి పరిశ్రమకు ప్రోత్సాహం, నిధుల కేటాయింపు 6,190 కోట్లకు పెంపు, కేంద్ర మంత్రిమండలి నిర్ణయం. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర మంత్రి మండలి నిధులను పెంచడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి పరిశ్రమకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ పథకాల ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు అదనంగా 2,000 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో ఈ పథకాలకు అందుబాటులో వచ్చే నిధులు మొత్తం 6,190 కోట్లకు పెరిగింది. అంటే ఎర్లియర్ మనకి 4,190 కోట్లు ఈ పథకాలకి కేటాయిస్తే ఇప్పుడు మరొక 2,000 కోట్లు అదనంగా కేటాయించడం జరిగింది. 6,190 కోట్లకు పెంచడం జరిగింది. ఈ కేటాయింపులలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కు తాజాగా 1,000 కోట్లు కేటాయించడం జరిగింది. దీంతో ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమానికి 15వ ఆర్థిక సంఘం కాలంలో మొత్తం వెచ్చించే వ్యయం 3,400 కోట్లకు చేరింది. అలానే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ ఎన్పిడిడి కార్యక్రమానికి అదనంగా 1,000 కోట్లను కేటాయించారు. దీనితో ఈ పథకానికి 15వ ఆర్థిక సంఘం కాలంలో వెచ్చించే మొత్తం వ్యయం 2,790 కోట్లకు చేరింది. ముఖ్యంగా పాల సేకరించిన పాల శుద్ధికి అవసరమైన మౌలిక వసతుల ఆధునీకరణతో పాటు నాణ్యమైన పాడి పశువుల సంతతి వృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నారు. ఇక్కడ రాష్ట్రీయ గోకుల్ మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ స్కీమ్ని 2014లో కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఫర్ ద డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినస్ బొవిన్ బ్రీడ్స్, అంటే దేశీయ పశుజాతులు ఏవైతే మేలు రకం పశుజాతులు ఉంటాయో వాటిని అభివృద్ధి చేయడం మరియు సంరక్షించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీనిని రాష్ట్రీయ పశు వికాస్ యోజన కింద కంటిన్యూ చేయడం జరుగుతుంది. 2021 నుంచి 2026 వరకు టోటల్గా 2,400 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించారు.
అండ్ ఇప్పుడు మరో 1000 కోట్లు అదనంగా కేటాయించడంతో ఇది 3400 కోట్లకు చేరిందని మనం చెప్పుకున్నాము. అండ్ దీని యొక్క నీడ్ ఏంటి, ఎందుకు ఇక్కడ ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క అవసరం అనేది చూస్తే, ద డిక్లైన్ ఆఫ్ ఇండిజినస్ బోవిన్ బ్రీడ్స్ లైక్ పుంగనూరు థ్రెటన్స్ వాల్యుబుల్ జెనెటిక్ రిసోర్సెస్. సో భారతదేశానికి చెందిన దేశీయ పశుజాతులు తగ్గిపోవడం, ముఖ్యంగా పొంగనూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఇటువంటి మేలైన పశుజాతులు రోజురోజుకి తగ్గిపోవడం వలన భారతదేశం వీటిని సంరక్షించడం కోసం ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ని ప్రారంభించింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇక్కడ చూస్తే, కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలలో యూపీఐ చెల్లింపుల ప్రోత్సాహకాలకు 1500 కోట్లను కేటాయించడం జరిగింది. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలలో వినియోగదారులు, చిరు వ్యాపారులకు ఉపయుక్తమయ్యేలాగా 1500 కోట్ల విలువైన ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కింద 2000 లోపు చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలకు వ్యాపారి రాయితీ రేటు, అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటాము, ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేటును కేంద్రమే భరించనుంది. జనరల్గా ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేటును మళ్ళీ వినియోగదారులకే వేస్తారు అని ఈ మధ్య కాలంలో కొంత న్యూస్ వచ్చిందండి. అయితే 2000 రూపాయల లోపు ట్రాన్సాక్షన్స్కి ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ని కేంద్రమే భరించనుంది. దానికోసం 1500 కోట్ల ప్రోత్సాహకాలని కేంద్రం ప్రకటించింది. అండ్ ఒక్కో లావాదేవీకి ప్రతి 100 రూపాయలకు 15 పైసల రాయితీ చిరు వ్యాపారులకు అందుతుంది. సో దీనివలన అటు వ్యాపారులు కూడా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రోత్సహిస్తారు, అలాగే వినియోగదారుల మీద కూడా భారం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, అస్సాంలో యూరియా తయారీ కర్మాగారం. రసాయన ఎరువుల దిగుమతులను తగ్గించే చర్యల్లో భాగంగా అస్సాంలో 10,600 కోట్లతో యూరియా తయారీ కర్మాగారాన్ని నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. సంవత్సరానికి 12.7 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి దీని లక్ష్యం. అండ్ ఈ కర్మాగారాన్ని నామరూప్లోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలోనే నిర్మించనున్నారు. సో నూతన యూరియా తయారీ కర్మాగారాన్ని ఇప్పుడు అస్సాంలో ఏర్పాటు చేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పెట్రోలులో 20% ఇథనాల్. కేంద్ర సహాయ మంత్రి జయంతిభాయ్ ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలులో ఇథనాల్ కలపడం ఫిబ్రవరిలో 19.68% చేరినట్లు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ విషయాన్ని ఆహార వినియోగదారు వ్యవహారాల సహాయ మంత్రి జయంతిభాయ్ బాంబానియా రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. యాక్చువల్గా ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018లో ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం 2030 నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్ని పెట్రోల్లో కలపాలి అని ఇక్కడ మనము నేషనల్ బయోఫ్యూయల్ పాలసీస్ 2018లో పేర్కొనడం జరిగింది. అయితే దీనిని 2022లో సవరించారు. 2025-26 నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని సవరించడం జరిగింది. ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 2022 జూన్లో 10% ఇథనాల్ను పెట్రోల్లో కలపడం లక్ష్యాన్ని 5 నెలలు ముందుగానే సాధించాయి. అండ్ సాధారణంగా ఇథనాల్ సరఫరా ఏడాది ఈఎస్వై నవంబర్-అక్టోబర్ మధ్య ఉంటుంది. మనకి 2022-23 ఈఎస్వై నాటికి 12.06%, 2023-24 ఈఎస్వై నాటికి 14.60%, అండ్ 2024-25 ఈఎస్వైలో నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య 17.98% చేరింది. సో ఈ విధంగా మనకి ఈ టార్గెట్స్ అనేవి కొంచెం ఎర్లీగానే రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ 2025 ఫిబ్రవరి నెలలోనే ఇది 19.68% చేరింది. అంటే మనము మన టార్గెట్ని అనుకున్న లక్ష్యం కంటే ముందుగానే ఈ 20% ఇథనాల్ బ్లెండింగ్ని సాధిస్తూ ఉన్నాము. అయితే ఈ ఇథనాల్ బ్లెండింగ్ వలన కలిగే లాభాలు ఏంటి అనేది చూస్తే, రెడ్యూస్ ఆయిల్ ఇంపోర్ట్స్. మనము 20% ఇథనాల్ని కలపడం వలన ఆ 20% ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేయగలుగుతున్నాము. విదేశాల మీద డిపెండ్ అవ్వడం 20% తగ్గించగలిగాము. అలానే క్లీనర్ దాన్ పెట్రోల్, ఈ బయోఫ్యూయల్ని కలపడం వలన పెట్రోల్ కంటే క్లీనర్ పెట్రోల్ మనకి లభిస్తుంది. అండ్ బూస్ట్ ఫార్మర్స్ ఇన్కమ్. ఈ ఇథనాల్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారండి? అగ్రికల్చర్ వేస్ట్స్ నుంచి, అలానే రాటన్ గ్రెయిన్స్ ఇలాంటి వాటి నుంచి తయారు చేస్తారు. ప్రస్తుతం మనకి 2G బయోఫ్యూయల్స్ రన్ అవుతున్నాయి. సో ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ని పెంచడానికి దోహదపడుతుంది. అండ్ లోయర్ కాస్ట్ దాన్ పెట్రోల్. పెట్రోల్ కంటే తక్కువ రేటుకి మనము ఈ బయోఫ్యూయల్ మిక్స్డ్ ఏదైతే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఉందో దానిని లభిస్తుంది. కాబట్టి పెట్రోల్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఈ బయోఫ్యూయల్స్ వాడకాన్ని పెంపొందించడం కోసం అనేక చర్యలను చేపడుతుంది. ముఖ్యంగా PM జైవన్ యోజన అనేది కీలకంగా చెప్పుకోవచ్చు.
ప్రధానమంత్రి జైవ్ ఇంధన్ వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ్ యోజన, ఈ పిఎం జీవన్ యోజన యొక్క ఫుల్ అబ్రివేషన్ చూస్తే దీనిని 2019లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్రొడక్షన్ ని పెంపొందించడము, ముఖ్యంగా సర్ప్లస్ బయోమాస్ నుంచి, అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి ఈ ఇథనాల్ ప్రొడక్షన్ ని పెంచడము, మరియు దానికి అవసరమైన టెక్నాలజికల్ డెవలప్మెంట్ కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని అందించడము ఈ పిఎం జీవన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఫస్ట్ జనరేషన్ అంటే ఏంటి, సెకండ్ జనరేషన్ అంటే ఏంటి, ఈ 2G ఫ్యూయల్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏంటండి, ఫుడ్ రిలేటెడ్ సోర్సెస్ నుంచి కూడా మనము ఈ బయోఫ్యూయల్స్ ని డెవలప్ చేస్తే దానిని ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇథనాల్ ఫ్రమ్ షుగర్, సోయాబీన్ ఆర్ బయోడీజిల్ ఫ్రమ్ సోయాబీన్, ఇలాంటి వాటిని మనము ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటాం. అంటే తినే ఆహార పదార్థాల నుంచే మనము ఇక్కడ బయోఫ్యూయల్స్ ని డెవలప్ చేస్తాం. దీనివల్ల ఏం జరుగుతుంది, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. సో దానిని అరికట్టడం కోసమే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ మీద ప్రభుత్వాలు దృష్టి సారించడం జరిగింది. ఈ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ సెల్యులోజిక్ బయోఫ్యూయల్స్. దీంట్లో నాన్ ఫుడ్ సోర్సెస్ నుంచి మనము ఈ బయోఫ్యూయల్స్ ని ఉత్పత్తి చేస్తాము. లైక్ అగ్రికల్చరల్ రెసిడ్యూ కావచ్చు, వుడ్ చిప్స్, వేస్ట్ క్రాప్స్ ఎక్సెట్రా. ఈవెన్ రాటెన్ ఫుడ్ గ్రెయిన్స్ ని కూడా, అంటే ఈ పాడైపోయిన ఆహార ధాన్యాల నుంచి కూడా మనము ఈ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ని ఉత్పత్తి చేయవచ్చు. థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ కి వచ్చేటప్పటికి ఆల్గాల్ బయోఫ్యూయల్స్, అంటే సముద్రం మీద కూడా పెరగడానికి అవకాశం ఉండే ఈ ఆల్గాల్ ని మనము ఎంచుకోవడం జరిగింది. దీనివలన భూమి మీద ఈ పంటలు అనేవి ఆహార ధాన్యాలకి మరియు ఈ నాన్ ఫుడ్ గ్రెయిన్స్ కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దీనివలన అటు బయోఫ్యూయల్స్ ఉత్పత్తికి ఇబ్బంది ఉండదు, ఇటు ఆహార ధాన్యాల ప్రొడక్షన్ కి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనము సముద్రం మీద ఈ ఆల్గాల్ బయోఫ్యూయల్స్ ని పండించడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ జనరేషన్కి వచ్చేటప్పటికి డెవలప్మెంటల్ స్టేజ్ బయోఫ్యూయల్స్ యూజింగ్ బయో ఇంజనీర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఫీడ్ స్టాక్స్. దీనివలన అంటే ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ని ఉపయోగించడం వలన వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ని స్క్వీజ్ చేసుకుని ఎక్కువ మొత్తంలో మనకి ఈ బయోఫ్యూయల్స్ రూపంలో అందించడం జరుగుతుంది. అటు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయగలుగుతుంది, ఇటు బయోఫ్యూయల్ ప్రొడక్షన్ కి కూడా తోడ్పడుతుంది. సో ఈ విధంగా జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ని చూడవచ్చు. ఈ పిఎం జీవన్ యోజనలో మనము సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ని ఇప్పుడు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అలానే E100 పైలట్ ప్రాజెక్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి అండి. E100 పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే 100% ఇథనాల్ ఫ్యూయల్ ని మనము ఇక్కడ ఉపయోగించడం. ఇది మొత్తం అన్ని ప్రాంతాలలోనూ జరగదు, కేవలం సెలెక్టివ్ అవుట్లెట్స్ లో మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ గా ఇక్కడ దీనిని లాంచ్ చేయడం జరిగింది. దీనితో మనము కంప్లీట్ గా 100% ఇథనాల్ ని ఫ్యూయల్ గా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వాతావరణంలో పెరిగిన బొగ్గు పులుసు వాయువు. సో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్స్ పెరుగుతున్నాయి అని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఇక్కడ నివేదికలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. వాతావరణ రికార్డులు నమోదు కావడం మొదలెప్పటి నుంచి గడిచిన 10 ఏళ్లు, అంటే 2015 నుంచి 24 ఏదైతే దశాబ్దం ఉందో అత్యుష్ణ సంవత్సరాలుగా నిర్ధారణ అయ్యాయి అని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ బుధవారం ప్రకటించింది. అంటే లాస్ట్ డెకేడే మనకి హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి అని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ముఖ్యంగా గత 8 ఏళ్లలో సముద్ర జల ఉష్ణోగ్రత ఏ ఏటి ఏటు పెరుగుతూ వస్తుంది. అంటే మనకి ఎవ్రీ ఇయర్ సముద్ర జలాలలోని ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. 2023లో వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు ప్రతి 10 లక్షల పాలకు 420గా నమోదైంది. అంటే ఏంటండి, 420 పార్ట్స్ పర్ మిలియన్ అంటాం మనము. సో ఇది 3.28 లక్షల టన్నుల బొగ్గు పులుసు వాయువుకు సమానం. గడిచిన 8 లక్షల సంవత్సరాలలో ఇదే అత్యధికమని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. అలానే 1850 నుంచి 1900 మధ్య కాలంలో పోలిస్తే ఇప్పుడు భూష్ణోగ్రత పెరుగుతూ ఉంది. దీర్ఘకాలంలో ఈ పెరుగుదల 1.34 నుంచి 1.41 సెల్సియస్ డిగ్రీల వరకు ఉండవచ్చు అని ఇక్కడ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అంచనా. ఇది ప్యారిస్ వాతావరణ సంస్థ నిర్దేశించిన 1.5 డిగ్రీల కన్నా తక్కువే. అలానే 2024లో భూష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు మించే అవకాశం ఉంది. అయితే ఒక సంవత్సరం ఇలా జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఈ సంస్థ ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యూపీఐ మోసాలకు చెక్. చెల్లింపు కోసం మొబైల్కు రిక్వెస్ట్ పంపే పద్ధతి స్వస్తి చురుకుగా పరిశీలిస్తున్న ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీనికోసం ఇక్కడ కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ డిజిటల్ చెల్లింపుల్లో ముఖ్యంగా యూపీఐ విధానంలో మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలలో కొన్ని మార్పులు చేసేందుకు యోచిస్తుంది. ఇందులో భాగంగానే
వినియోగదారుల నుంచి వ్యాపారులు డబ్బులు వసూలు చేసేందుకు అమలులో ఉన్న కలెక్ట్ ఆర్ పుల్ రిక్వెస్ట్ పద్ధతిని దశల వారీగా నిలిపివేయాలని యోచిస్తుంది. ఈ విషయమై బ్యాంకులు, సంబంధిత భాగస్వాములతో ఎన్పిసిఐ చర్చలు నిర్వహిస్తుంది. అయితే ఈ పుల్ ఆర్ కలెక్ట్ విధానం అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పేమెంట్ వస్తువులన్నీ కొన్న తర్వాత పేమెంట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అన్నీ ఎంటర్ చేసి మీ మొబైల్కి ఒక లింక్ని పంపిస్తారు పే చేయడానికి. అప్పుడు మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇనిషియేషన్ ఎవరు తీసుకున్నారు? వినియోగదారులు తీసుకోలేదు. ఎవరైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో, సూపర్ మార్కెట్ ఓనర్ ఉన్నారో, సూపర్ మార్కెట్ అనే కాదు ఏదైనా కానీ ఒక ఇనిషియేషన్ వినియోగదారు నుంచి కాకుండా అవతలి వ్యక్తి దగ్గర నుంచి జరుగుతుంది కాబట్టి దానిని పుల్ మెథడ్ అంటారు. దశల వారీగా ఈ పుల్ మెథడ్ని తొలగించాలి అని ఇప్పుడు ఈ ఎన్పిసిఐ భావిస్తుంది. అలానే ఆటో డెబిట్ విధానం ఉంటుంది. ప్రతి నెల ఇంత కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మన అకౌంట్లోంచి ముందే సెట్ చేసుకుంటే ఆ డెబిట్ లిమిట్ని. ఆ లిమిట్ ప్రకారం కొంత అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. దీనినే ఆటో డెబిట్ అంటారు. ఇప్పుడు ఈ ఆటో డెబిట్ విధానాన్ని కూడా తొలగించాలి అని ఎన్పిసిఐ భావిస్తుంది. అయితే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? వినియోగదారుల నుంచి పుష్ మెథడ్, పుల్ మెథడ్ అనేది మనకి దశల వారీగా రిమూవ్ చేస్తే మనంతటా మనము ఈ ట్రాన్సాక్షన్ని ఇనిషియేట్ చేసే విధానాన్ని పుష్ మెథడ్ అంటారు. మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేస్తే అది పుష్ మెథడ్. అలా కాకుండా ఎవరైతే ఆ వ్యాపార సంస్థ కానీ లేదా ఆ షాప్ ఓనర్ కానీ సూపర్ మార్కెట్ యజమానులు కానీ వాళ్ళు మనకి లింక్ పంపిస్తే దానిని పుల్ మెథడ్ అంటారు. ఈ పుల్ మెథడ్ని తొలగించి పుష్ మెథడ్ని ప్రోత్సహించడం కోసం ఎన్పిసిఐ చర్యలు చేపట్టనుంది. ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి చూడండి. ఎన్పిసిఐ అనేది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. దీనిని సెక్షన్ 25 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం, అలానే సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్పిసిఐ వాజ్ సెటప్ అండర్ ద గైడెన్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఆర్బీఐ అండ్ ఐబీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు ఆర్బీఐ యొక్క సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఎన్పిసిఐని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ ఎన్పిసిఐని పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 కింద ఏర్పాటు చేశారు. అండ్ అన్ని రిటైల్ పేమెంట్ల కొరకు ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్గా దీనిని 2008లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ రిటైల్ పేమెంట్స్ లైక్ నాచ్, ఎన్ఎఫ్ఎస్, రూపే కార్డ్, భీమ్, యూపీఐ, ఐఎంపిఎస్ ఇలాగా అనేక రిటైల్ పేమెంట్స్ కోసం దీనిని అంబ్రెల్లా ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీని వలన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది మనకి ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పర్యాటకంలో మనం ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ నివేదిక ప్రకారం 2023లో భారతదేశానికి ఏ దేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు సందర్శనకు వచ్చారనేది గణాంకాలను ఇవ్వడం జరిగింది అండి. ప్రపంచవ్యాప్తంగా విదేశాలను సందర్శించిన వాళ్ళు 2023లో 130 కోట్లు ఉండవచ్చును ఒక అంచనా. వారిలో ఇండియాకి వచ్చిన వాళ్ళు 95.21 లక్షల మంది అండి. తద్వారా భారతదేశానికి $2,800 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇక్కడ ఈ గణాంకాలని చూద్దామండి. ఎంతమంది ఏ దేశాల నుంచి భారతదేశానికి వచ్చారనేది చూస్తే బంగ్లాదేశ్ నుంచి 22.26 లక్షల మంది భారతదేశానికి వచ్చారు. అండ్ అమెరికా నుంచి 17.77 లక్షల మంది, అండ్ యూకే నుంచి 9.67 లక్షల మంది, ఆస్ట్రేలియా నుంచి 4.79 లక్షల మంది, కెనడా నుంచి 4.05 లక్షల మంది, శ్రీలంక నుంచి 2.94, ఇలా టాప్ కంట్రీస్ మనం చూడవచ్చు. ఓవరాల్గా భారతదేశానికి 95.21 లక్షల మంది విదేశీయులు పర్యటనకు వచ్చారు. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. దీనిని నేను ఫ్రేమ్ చేయలేదు. దీనిని 2017లో ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.